అండి. హలో అండి, బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మా బాబా వాళ్ళు ఇదిగోండి మేకనైతే వచ్చేసారు. చాలా అదృష్టం అండి. ఈ సంవత్సరం పొట్టు భలే కోయించుకొచ్చేసారండి. నేనే నడుపుకోవాలండి. ఇది అండి ఏట మాసం అంతా తీసుకొచ్చారు. చేపలు తీసుకొచ్చారండి. ఇలా సర్దుకోవాలండి. ఇది చేరి అంటారండి. మన ఇండియాలో బొచ్చు అంటారు కదండి. బొచ్చు పరిగెలు అంటారు కదండి. ఇవ్వండి, ఇదిగోండి బొచ్చు చేపలండి. ఇంకోండి ఇంకా సర్దుతున్నానండి. ఇందులో వీడియో తీసి మన వాళ్ళకి కూడా చూపిద్దామనేసి చేస్తున్నాను. ఇదిగోండి ఇదిగోండి ఈ ఐస్ బాక్స్తో పట్టుకొస్తారండి చేపలు. ఇది పులస అండి. పులస మన ఇండియాలో పులస అంటారు కదండి. పులస చేప అండి ఇది. ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తానండి. ముక్కలు పులసేనండి. మీకు పులస చేప తిన్న వాళ్ళు తెలుస్తుంది కదండి. చూపిస్తానండి సరిగాని. దీన్ని పులస అంటారండి కదండి ఇండియాలోని. పడుతుందండి. అదిగోండి చేప ఐస్ బాక్స్లో ఉంది. ఇప్పుడు చెయ్యాలండి. ఐస్ కరిగిపోతుంది కదనేసి. ఇది హమోర్ అంటారండి. ఇది మన ఇండియాలో జరుగుతుంది. సముద్రం చేపలండి ఇదిగోండి. ఇది అసలే తెగేడదండి బాబు, నరకాలు. దీన్ని హమోర్ అంటారండి ఈ చేపని. హమోర్ అంటారండి. ఇదిగోండి అయితే కెనాట్లండి. ఇదిగోండి కెనాట్లో. ఈ చేపలన్నీ కట్ చేసుకోవాలండి. ఈ మాంసం అయితే పీసుల కింద ఒక దాంట్లో పెట్టాలండి. కవర్లో వేసి పెట్టాలండి. ఉబ్బింగ్ అని మనకి ఎంత కావాలో అంత. చాలా చేపలు తీసుకొచ్చారండి ఇవాళ ఎక్కువగానే. ఇవన్నీ బొచ్చులేనండి. ఈ చెయ్యను ఇవి ఉంచేతానండి. అన్నీ నేను చేయలేనండి. అన్నీ చేయనండి. ఎందుకంటే డ్రైవర్కి కవర్తో ఇచ్చేతానండి. ఇచ్చేద్దామంటే తర్వాత అంటారండి అయిపోయి అని చెప్తానండి. ఇన్ని ఎవరు చేస్తాడండి, ఎవరు చేయలేరు. అసలు ఆవేశం వచ్చేస్తుంది. ఈ ఎండని చాలా ఎండ కాసేస్తుంది. ఇప్పుడు మూసుకొచ్చాను ఇవన్నీ ఆ ట్రోల్ మీద ఎక్కించుకుని. కూరగాయలు పొద్దు నుంచి అసలు నడుము పని చేయకుండా ఎంత పనునండి. ఇదిగోండి చేపలు అంటారండి. చేపలని ఇవి ఫ్రై చేస్తారండి పిల్లలకి. చేపలండి పిల్లలు తింటారండి ఎక్కువ. కానీ అందుకని ఉంచానండి. ఇవి ఉంచుతానండి ఇలాగా. అవి ఎవరికేమో అవి చేసి చేపలు కూడా ఎవరికేమోనండి. ఈ మట్టికి ఇచ్చేస్తానండి. బొచ్చు కరుగులు బొచ్చులన్నీ ఇచ్చేస్తానండి. బొచ్చులు అయితే ఇచ్చేస్తానండి ఎవరికి, డ్రైవర్లకి, కద్దమ్మలకి ఎవరైనా అడిగితే ఇచ్చేస్తానండి. చూసినప్పుడు రోజు వచ్చేయని చూడదండి. అందుకని ఇచ్చి పడతాను. ఈ కూరగాయలన్నీ రోజు ఇలా సర్దుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు తెచ్చినాయే కూరగాయలు. చూడండి ఇవన్నీ సర్దినప్పుడు మళ్ళీ ఎండని ఎంత ఎండ కాసేస్తుందో చూడండి. మన ఇండియాలో వర్షం వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు చూడండి ఎంత ఎండ కాసేస్తుందో. ఈ ఎండని ఇవన్నీ జారేసానండి. జారేసుకుని చాలా విపరీతమైన ఎండ, ఆవేశం కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఏట మాసం ప్యాకింగ్ చేస్తానండి. ఏట మాసం ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. నడుపు కూడా వచ్చేస్తుందండి బాబు. చాలా పని పొద్దున్నుంచి అసలు ఖాళీ లేదండి ఈరోజు. ఇవన్నీ జారేసుకుంటున్నాను కూరగాయలు గట్టాను. ఇగో ఇలాంటి ఈ ట్రోలీ మీద ఎక్కించుకుని తెచ్చుకోవాలండి. సామాను మీదనని ఎవరు హెల్ప్ చేయరు. ఇంకోండి ఇంత బాక్సులు, ఆ బాక్స్ నుండి వేసుకొచ్చారు. అవన్నీ అందులో సర్దాను. ఇంతలో మన వాళ్ళకి కూడా చూపిద్దామనేసి వీడియో తీసుకుంటున్నానండి. అంటే పొద్దునుంచి అవన్నీ తెచ్చినప్పుడు సర్దుకుందాం అనుకున్నాను. ఈరోజు మొత్తం అన్నీ అయిపోయి రాత్రి చెప్తే తీసుకొచ్చేస్తారనేసి అవన్నీ సర్దేసుకున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఎండం పడింది, తెచ్చాను. గేట్ కాడికి తెచ్చుకోవాలండి. తెచ్చినప్పుడు కార్లో నుంచి తెచ్చుకోవాలి.
ఇదిగోండి ఇలా ప్యాకింగ్ చేయాలండి. పీసులు లెక్క పెట్టి 5 పీసులు వేసేసి 6 పీసులు వేస్తానండి. 6 పీసులు. ఇది కొవ్వు కాదండి, కొవ్వు కూడా ఇదేనండి నూనె. ఇంకా నూనె అయినండి ఏక మాసం ఉన్నప్పుడు ఇంకా నూనె వేయకుండా ఇది వేసి వండుతానండి. అందుకనే చేసేస్తానండి. ఇలా ప్యాకింగ్ చేసేసుకోవాలండి. చేప ముక్కలు కూడా ఇలాగే పోసేసుకుని ఇలా ప్యాకింగ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామేనండి. ఇవ్వండి ఇలాగా నొక్కేసుకోవాలి. ఇలాంటి కవర్లు ఉంటాయి, ఇలా నొక్కేసుకుంటామేనండి. ఇలా ప్యాకింగ్ చేసేసుకోవాలి. ఆవేశం వస్తుందండి, ఏమనుకోకండి. ఇవన్నీ జారేసాను కదండి, చాలా ఆవేశం వచ్చేస్తుంటే ఇవన్నీ తెచ్చుకున్నప్పటికీ. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొయిట్లకి అంటారు, కొయిట్లోకి సుఖం అనుకుంటారు చాలామంది. ఇది చాలా కష్టమండి. ఇండియాలోనే బెస్ట్. ఏం చేస్తారండి, ఇండియాలో మనకి గడవక బతుకుదేరి కోసం వచ్చేలాగా. ఎవరు ఎంత ఆవేశం వచ్చినా సీరండి. నాకైనా తెలుగు వాళ్ళు లేరండి, పింఛని వాళ్ళే. ఎవరు సాయం చేయరు. అలాగే చేసుకోవాలండి. నేను ఉన్నారండి మా ఇంట్లో 6, కానీ చేయరండి పని. ఇవన్నీ పొట్ట కూడా తెచ్చారండి. పొట్ట రోజు మండాలండి, చాలా కొంపు వచ్చేది ఇది పొట్ట. ఇది తలకాయ అండి, తలకాయ వండాలండి. ఓ రోజు తలకాయ వండుతాను. పొట్ట రోజు పొట్ట తీసుకొచ్చారండి. ఓకేనండి. ఇలాగైతే ప్యాకింగ్ చేసేసుకోవాలండి. మొత్తం ఇలాగైతే ప్యాకింగ్ చేసేస్తానండి. చేపలు చేసినప్పుడు కూడా వీడియో చేస్తాను. ఓకేనండి. ఇప్పుడైతే చేపలు అయితే చేస్తున్నానండి. చూడండి, చేపలు చేస్తున్నానండి. ఇలాగా ఇక్కడే చేసేయాలండి. ఇలాగ నీళ్ళు వదిలికొని ఇలా చేసేయాలండి. కత్తిరించుకుని ఇలాగ చేతులు కట్ చేసేస్తున్నాయి. ఇవన్నీ చేతులు ఇలా కట్ చేసేసుకుని చేపల కొయ్యలో అనుకుంటారు కదండి తెలుగులోని. ఇవన్నీ చింకులోనే ఇలాగా ముక్కలు లెక్క చేయాలండి. మళ్ళీ తోమి చేస్తానండి. వేసి కడిగేయాలి ఇందులోని. సరిగా కనపడతాను తీసుకెళ్ళి. పొలుసు లేని చేపలు కదండి, తొందరగా అయిపోతుందని. పొలుసు ఉన్న చేపలు ఒక చేప ఉన్నదని పొలుసు ఉన్నాయి. అవి వచ్చి చెయ్యాలి. ఈ చేప బాగా చేయకపోతండి, శనగ అంటారు. ఇది మెత్తగా ఉంటుంది. ఇది ఇవన్నీ తీసుకువైతే ఇలా కట్ చేసేసుకోవాలి. చేప ముక్కలు కట్ చేసేసి ఉప్పు వేసేసుకుని కడిగేసుకుంటున్నానండి. చేపలన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి.
ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు కదండి, కట్ చేసేసుకుని ముక్కలు 6 ముక్కల కాడకు దాంట్లో వేసుకుంటానండి. ఒక పీస్లోని 6 ముక్కలు వండుతాను. అయితే 3 ముక్కలు ఫ్రై చేసి 3 ముక్కలు పెరంలో పెట్టి అలా వండుతానండి. తలకాయ అయ్యేనేమో కూర ఉంటాను. అందుకనే ఇలా కట్ చేసేసుకుంటారు. పెద్ద పెద్ద చేపలు ఇలా కట్ చేసేస్తారండి. ఇలా కట్ చేసుకుని ఉడికి పెట్టుకుంటారు. చెట్లు వస్తాయి కదండి. ఇవాళ నీటికి ఇలాగైతే కడిగేసుకోవాలి తలకాయ. తినండి ముక్కలు అయితే. ఇందులో ఇంకో చేప ఉందండి. ఈ చేప కూడా చూడాలి. ఇందులో మీకు చూపించేద్దాను. ఇవన్నీ ముక్కలు ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఇలా కట్ చేసేసుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. చాలా చేపలు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూడాలి. ఇలాగా వేసేసుకుని కవర్లోని 6 ముక్కల కాడకి వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామేనండి.